ముఖ్యమంత్రి గారు మరి తన యొక్క సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో అభివృద్ధికి నోచుకోనటువంటి నా యొక్క ప్రాంతంలో ఈరోజు ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలి. నా కొడంగల్ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు? మారుమూల ప్రాంతం ఉన్నంత మాత్రం అభివృద్ధికి మేము ఎందుకు నోచుకోవద్దు? కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేకుంటే ఈరోజు కుంటు పడేసిండు. ఈ రోజు కూడా ముంబైకి పూణేకి బస్సు పోయేటటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి? నా ప్రజలు నన్ను గెలిపించుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే రుణం తీర్చుకోవాలనేటటువంటి ఏ మనిషి అయినా ఆ యొక్క పుట్టినటువంటి లేకపోతే గెలిచినటువంటి నియోజకవర్గాలకి అభివృద్ధి అనేటటువంటిది చేస్తారు. అభివృద్ధి చేసేటటువంటి దాంట్లోనే అక్కడ భూసేకరణకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులో భూసేకరణకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మొత్తం 1350 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ లో 750 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు తీసుకొని వచ్చి పాస్బుక్లు ఇచ్చినటువంటిది నేను ప్రజల ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. అంతేకాదు ఈ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడో వలసపోయినటువంటి కొడంగల్ వాసులు తొందరగా నిర్మాణం జరిగినా తొందరగా మార్పు లేదని జరిగితే మా సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతోటి మేము అక్కడ కొలువులు చేసుకొని బతుకుతాం సార్, దయచేసి దీన్ని తొందరగా చేయమని ఒక పక్క డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి కడుపుల మంటతోటి దీన్ని రాజకీయం చేసి ఖరాబ్ చేయాలని చెప్పి కుట్రలు పన్నారు. ఆ కుట్రలు ఏం పన్నీరు? ల్యాండ్కి సంబంధించినటువంటిది భూమికి సంబంధించిన ఎక్కడైనా చట్టమే చెప్తుంది. ఒక భూమి ప్రభుత్వం తీసుకోవాలి అని అంటే అక్కడ గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయం సేకరించి వాళ్ళకి ఇష్టం ఉందా ఇష్టం లేదా, ఒకవేళ ఇష్టం ప్రభుత్వం పాలసీల గిట్ట డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి కంపెన్సేషన్ సరిపోతుందా సరిపోతలేదా, ఆల్టర్నేట్ జాబ్స్ వాళ్ళకి ఏమైనా కావాలన్నా, వాళ్ళ డిమాండ్స్ ఇంకేమున్నాయి. అక్కడ ఆల్రెడీ ఒక్కొక్క ఎకరానికి మారుమూల ప్రాంతం అయినప్పటికీ అసైన్డ్ భూములైనా పట్టా భూములైనా అందరినీ సమానంగా చూస్తూ 18 లక్షల రూపాయలు మరి అక్కడ కంపెన్సేషన్ ఇచ్చుకుంటూ ఒక ఇంట్లో ఒక జంట ఉంటే ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ రేపు పొద్దున అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో 150 గజాల ప్లాట్ ఇచ్చుకుంటూ ఆ ఇంట్లో నిరుద్యోగ యువత ఉంటే అక్కడ ఉంటున్నటువంటి కంపెనీలలోనే కొలువులు మాట్లాడేటటువంటి ఒక హామీనిచ్చి ఈరోజు ప్రజల ముందుకి పారదర్శకంగా మా ప్రభుత్వం పోతుంటే దీనికి స్వాగతం పలికి అత్యధికంగా రైతులు ముందుకొచ్చి అయ్యా మాకు ఇది కావాలి, ఇన్ని రోజుల నుంచి మేము కష్టాలలో ఉన్నాం, ఏనో వలసలు పోతున్నాం, లేకపోతే ఆ కొడంగల్కి నుంచి 100 మంది గిట్ట హైదరాబాద్కి వస్తే 80-85 మంది ఈరోజు హమాలి పనులు చేసుకుంటా ఉన్నారు, మేస్త్రీల కింద పని చేసుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితి మాకు వద్దు సార్, నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినావు, మీరు ఈరోజు చేస్తున్నటువంటి పనికి మేము స్వాగతిస్తామనంటే కొంతమంది అమాయకపు రైతులని అబద్ధాలు చెప్పి, ఈ అబద్ధాలు చెప్పినోడు కూడా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అక్కడ గ్రామ సభకి సంబంధించినటువంటి దానికంటే ముంగటనే వాళ్ళతోటి మీటింగులు పెట్టి ఇక్కడ ఏదో ఫార్మా కంపెనీ వస్తుంది వీళ్ళకి ముందే తెలిసినట్టు వీళ్ళ చోళలేదు వినిపించి బయటకు వచ్చి మన మీద ప్రకటన ఇచ్చినట్టు ఇడేదో ఫార్మా కంపెనీ వస్తుంది, ఫార్మా కంపెనీ వస్తే మొత్తం పొల్యూషన్ మయమైపోతుంది, అసలు తాగనీక కూడా నీళ్ళలో కూడా విషం వచ్చేస్తుంది, మీకు తాగనీక కూడా నీళ్లు దొరకవు, మీరు ఇక బతకలేరిడా అని చెప్పి ప్రజలకి చెప్తున్నటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రత్యక్షమైనాయి. అధికారులు పారదర్శకంగా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. గతంలో జైరాబాద్కి సంబంధించినటువంటి నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో మరి ఆ రోజు కలెక్టర్ అయినటువంటి వెంకట్రామరెడ్డి తర్వాత వాళ్ళ అభ్యర్థి కూడా అయిండు, వాళ్ళ పార్టీ అభ్యర్థి. ఇదే రైతులు పోయి కలెక్టర్ గారి దగ్గర అయ్యా మాకు ఇట్లా కష్టం వచ్చింది, మా కష్టాన్ని మీరు పరిష్కరించాలి అని అంటే మీరేం పీక్కుంటారో పీక్కోండి, ఆర్మీని దింపైనా సరే మీ భూములు గుంజుకొని తీర్థమని బెదిరించినటువంటిది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఉంటున్నటువంటి పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాంటి నియంత పరిపాలన చేసిండు కాబట్టి. కానీ ఈరోజు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరే అధికారులు యంత్రాంగం మొత్తం ఒక కార్యకర్త వచ్చైనా సరే మా గ్రామానికి రండి సార్, మా యొక్క వేదనను మీరు వినండి, మేము ఈడి దాకా రాలేకపోతున్నాం, రోడ్డు బాగాలేదని చెప్పిన యంత్రాంగాన్ని మొత్తం ఆ యొక్క ఊరికి తీసుకొని పోయి రండి మీ సమస్యలు ఏమున్నాయో మాట్లాడుకుందామని చెప్పి పోతే కట్టెలు రాళ్ళు కారం పొడి ప్యాకెట్లు ముందే సిద్ధం చేసుకొని
ఊరికి భూములకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ముందే ఉసిగొల్పి కుట్రపూరితంగా అధికారుల మీద దాడి చేసేటటువంటి కుట్ర మనందరం వీడియో విజువల్స్లలో చూసినాం. అంటే రైతులని అమాయకులను చేసి ఇంకో కొంతమంది బయట వాళ్ళని మిక్స్ చేసి ఏదో అలజడి చేసినప్పుడు సాధారణంగా మనుషులు అందేటోళ్ళం ఎట్లుంటాం, 4-10 మంది పంచాయతీ అవుతుందంటే ఇంకో ఇద్దరు కూడా దానిలో మధ్యలో పడిపోతారు. కానీ ఈరోజు ఆ కేసులలో పడ్డటువంటి వాళ్ళని మీరు కుట్రలతోటి ఇరికిచ్చినటువంటి పాపం ఊరికే పోదు. ఎందుకంటే మీ బతుకులు మీ చీకటి చరిత్ర కూడా. కాబట్టి ఉద్యమ సమయంలో ఆ రోజు ఉద్యమం ముసుగులో ఆ రోజు కూడా మీకు అధికారం లేదు కాబట్టి పెట్రోల్ డబ్బాలు ఉండి అగ్గిపెట్టెలు దొరకక అమాయకులని ఆత్మహత్యలకి పురిగొల్పి వాళ్ళనేమో అమరవీరులను చేసి అలా సమాధుల పునాదుల మీదనేమో మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ వనరులను కొల్లగొట్టినటువంటి దొంగలు మీరు ఈరోజు మళ్ళీ అధికారం పోయేసరికల్లా మళ్ళీ అమాయకులని టార్గెట్ చేసుకుంటా వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటట్టుగా లేకపోతే వాళ్ళని ఆత్మహత్యలకు పురిగొల్పేటట్టుగా వారి జీవితాలని ఛిద్రం చేసేటట్టుగా చేస్తున్నటువంటి మీ యొక్క రాజకీయాలు తెలంగాణ సమాజం చూసింది. మీ వైఖరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలే. అధికారము మీకు ఉన్నన్ని రోజులేమో తెలంగాణ మొత్తం తెలంగాణ జాతి అంతా కట్టు బానిసల లెక్క మీ కాడ బతకాలని కోరుకుంటారు. అధికారం ఒకసారి పోయిందంటే వల్లకాడైనా సరే మళ్ళీ మనకు అధికారం కావాలి, ఆడు ఎంతమంది అన్న సావని అని చెప్పి కోరుకుంటారు. ఇది మీ దుర్బుద్ధి, ఇది మీ నీతి. మీ కుటుంబానికి ఎంతసేపు మీ స్వార్థం తప్ప తెలంగాణ అన్నా తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలన్నా ఏ రోజు కూడా లెక్కనే లేదు. దానికి ఉదాహరణ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక మల్లన్న సాగర్ని మనం మాట్లాడుకున్నా కూడా కన్నీళ్ళ సాగరం అని ఒక పుస్తకం చదివితే మనిషే పుట్టినోడు ఓడైనా కళ్ళలకెచ్చి నీళ్లు రాకుండా ఉండరు. ఒక్కొక్క కుటుంబాన్ని ఎంత ఛిద్రం చేసిర్రు, ఎంత అన్యాయం చేసిర్రు. ఇంటి కట్టలను పేర్చుకొని చితి వేర్చుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, మనుషులు మాయమైపోయి అడవులలో బొక్కలు తేలినటువంటి పరిస్థితి, గన్నులు చూపించి అర్ధరాత్రి పూట డీసీఎం లెక్కించి తర్వాత పొద్దున పూట ఓడన కనిపిస్తే లాఠీలతో చర్మంని తీసేసినటువంటి మీ యొక్క చీకటి పరిపాలన తెలంగాణ జాతి మర్చిపోలే. కేటీఆర్ మీరేదో శుద్ధ పూస లెక్క మాట్లాడుతున్నారు. ఈరోజు వచ్చి అంటున్నావు, ఈరోజు వచ్చి రైతులకు అట్లా చేసినాం, రైతులకు అన్యాయం అయింది, రైతులు భూములు ఉంటున్న వాళ్ళకి ఎంత అన్యాయం అవుతుంది. మరి ఇదే ఇబ్రాహీంపట్నం దగ్గర 13,000 పైచిలకు ఎకరాల భూమిని నువ్వు ప్రొక్యూర్